అందరికీ నమస్కారం అండి. అల్లూరు సీతారామరాజు జిల్లా అడ్డదిగల డివిజన్ గంగవరం మండలం ముల్లేరు యూనిట్ రాములపురం ఈవోలో గొట్టుముక్కల నాగరాజు గారు అనే రైతు జీడి మామిడి తోట 4 ఎకరాలు ఉందండి. ఈ 4 ఎకరాల జీడి మామిడి తోటలో అలా ఖాళీగా వదిలేసేవారు. ఖాళీగా వదిలేస్తుంటే ఒకరోజు చెప్పడం జరిగిందండి, ఇలాగ ఖాళీగా వదిలేకండి, జీడి మామిడి తోటని దున్నేసి ఏడు జల్లితే బాగుంటుందండి, ఎలా దుక్కులు చేస్తారు కదా మీరు, ఆ దుక్కులను ఏదైతే జల్లితే బాగుంటుందని చెప్పడం జరిగింది. ఆ మాటకి రైతు ఏం చేశారంటే నువ్వులు చల్లడం జరిగిందండి. 4 ఎకరాలను ఈ 4 ఎకరాల నువ్వులు చల్లితే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ స్టేజ్లో ఉందండి. నువ్వులు అంతా కాపు పూత అంతా ఇలా వచ్చిందండి. మా దగ్గరికి వేసింది, కాయ కూడా బాగా దగ్గరికి వచ్చి బాగా కాపు వచ్చిందండి. ప్రతిది అలాగ ఉంది, ఎటువంటి తెగులు కానీ పురుగు కానీ ఎటువంటిది లేదు. ఈ 4 ఎకరాల జీడి మామిడి తోట కూడా పచ్చగా ఉంది. ఈ 4 ఎకరాల జీడి మామిడి తోటలో కూడా ఇంచుమించుగా 16 కాటాలు ఆయన అమ్మడం జరిగిందండి. ఈ నువ్వులు ఇంచుమించుగా 12 కాటాలు అవుతాయని ఆయనకు అంచనా ఉంది. ఇది అయిన వెంటనే మళ్ళీ వేరేగా అపరాలు మినుములు, పెసలు, బొబ్బర్లు, అనుములు ఇమ్మని అడుగుతున్నారు. ఆయన దగ్గరుండి కోతులు పెడదా అయి ఉన్నా సరే దగ్గరుండి కాసుకొని చేస్తానని చెప్తున్నారు. ఇది ప్రస్తుతానికి కాపు అయితే చాలా బాగుందండి. 4 ఎకరాలు కూడా అలాగే ఉంది, మీరు వీడియోలో పెడుతున్నాను చూడండి. ఆయన ఏంటంటే రైతు గారు కొద్దిగా మాట్లాడలేకపోతున్నారు, ఎవరైనా చెప్పలేకపోతున్నారు కాబట్టి నేను మాట్లాడవలసి వచ్చింది. కానీ ఆయన మాట్లాడలేక నేను మాట్లాడవలసి వచ్చింది కాబట్టి నా పేరు నూకేష్ అండి, డిఎంఎంటీ అడ్డదిగల డివిజన్ అండి. అందరికీ ధన్యవాదాలండి.